ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నారు. 105వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆమేన్. ఈ వాగ్దానంలో వెదకుడి 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 అనే పదాలు మనం చూస్తున్నాం. ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. మనం ఎలాగ మార్చబడాలి, ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే ఉదయాన్నే సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, సూర్యుడు ఇంకా లెగకముందే మనం దేవుని సన్నిధిలో మోకరించి ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, యెహోవాను వెతకాలి, ఆయన ముఖమును వెతకాలి. దిస్ అ ప్రేయర్. ప్రతిరోజు ప్రతి దినము కూడా ఆయనను వెతికే వారంగా మనం ఉండాలి. ఆయన శక్తి చేత నింపబడాలి అని, ఆయన బలము చేత నింపబడాలని, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆయన ఇచ్చే బలమును మనం పొందుకోవాలి. మనం నూతన జీవంతో నింపబడాలి. ప్రతిరోజు దేవునిలో, ఆయన సన్నిధిలో మనం ఉజ్జీవింపబడాలి. ఆయన కొరకు మండింపబడాలి. ఎవ్రీడే నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. ఒకవేళ ప్రార్థనలో తగ్గిపోయావా, ప్రార్థనలో పడిపోయావా, ఒకప్పుడు ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిని వెతికేదానివి, గంటకు ప్రార్థించేదానివి, తరచు ఉపవాసం ఉండేదానివి, తరచు కూడా ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలనేటువంటి తృష్ణ, తపన, దాహం కలిగినటువంటి నీవు ఈ రోజున చల్లారిపోయిన స్థితిలో, ప్రార్థనని మానివేసిన స్థితిలో, ప్రార్థించక, హృదయపూర్వకంగా కన్నీళ్లు విడవక, దేవుని వాక్యాన్ని ఆకలితో ధ్యానించక చాలా రోజులు గడుస్తుందేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, అగైన్ మరలాను నన్ను వెతకడం ప్రారంభించు, నా పాదములను వెతకడం, నా సన్నిధిని వెతకడం ప్రారంభించు. నేను నా ఆత్మతో, నా బలముతో నేను నింపబోతున్నాను, నా శక్తిని నీకు ఇవ్వబోతున్నాను. అగైన్ మరలా నీకు కలలను, దర్శనములను ఇవ్వబోతున్నాను, మరలా జరగబోయేవి నీకు కనపరచబోతున్నాను, మరలా నువ్వు ప్రవచనములు ఎత్తుతావు, మరలా శక్తివంతంగా గంటల తరబడి భాషల్లో మాట్లాడుతావు. జస్ట్ మీరు నా సన్నిధిలో గడపండి అని ప్రభు చెప్తున్నాడు. ఆయన బలమును వెతికే వారంగా మనం ఉండాలండి. మనుషుల బలం నమ్ముకొని ఉంటున్నామా, మనుషుల దగ్గరికి పరిగెడుతున్నామా, మనుషులతో ఎక్కువగా మాట్లాడుతున్నామా, మనుషులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామా? నో. ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి. ప్రభా, నాకు నీ బలము కావాలి, నన్ను అభిషేకించండి, నన్ను మీ బలముతో నింపండి, నన్ను వాడుకోనండి అని ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా, తన ఆత్మనంతా నీ హృదయంలో సమృద్ధిగా కుమ్మరింపచేస్తాడు, తన బలమునిస్తాడు, తన బలము తన శక్తితో నింపుతాడు. అప్పుడు నువ్వు ప్రభు కొరకు ప్రకాశిస్తావు, ప్రభు కొరకు వాడబడతావు, నువ్వు ఒక ప్రార్థనాపరురాలుగా, ప్రార్థనపరుడుగా మార్చబడతావు. సో ఈ వాగ్దానము మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్పు జరిగి మనం ఆయన వెతికే వారంగా, గంటల తరబడి మౌనంగా కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిని, ఆయన స్పర్శను అనుభవిస్తూ ఆయన వెతికే వారంగా మనం మార్చబడదుము గాక. ఒక కలివు ప్రభా, ఒక దర్శనం ఇవ్వయ్యా, నాకు ఒక స్వరం వినిపించయ్యా, ఒక మాట, ఒక వాగ్దానంతో మాట్లాడు ప్రభా అని అలా అది వినబడేంత వరకు, అది కనబడేంత వరకు అలా గంటల తరబడి మౌనముగా ఆయన సన్నిధిలో అలా వెతికేటటువంటి వారిగా మనం మార్చబడాలి. ఈరోజు నేను చాలా బిజీ అయిపోయింది, ఒక నిమిషం ఆయన సన్నిధిలో మోకరిస్తాం, ఆమెనంటాం, వెళ్ళిపోతాం. అలా కాదండి. వెతికేవారు అంటే ప్రార్థనలో 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 7 గంటలు, 10 గంటలు కూడా ఆయన వెతికేవారిగా మార్చబడాలి. నాకున్నటువంటి ఒక అనుభవం, ఒక్కొక్క రోజున నేను 10 గంటల సమయం కూడా, 10 గంటలు, ఒక 24 hours, ఒక డేలో 10 hours, 10 గంటలు కూడా ఆయన సన్నిధిలో అలా గడుపుతూ అలా ఉన్నప్పుడు అనేక దర్శనములు, అనేక జరగబోయే వాటిని ప్రభు బయలుపరుస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం దేవుని వెతకడం కాదు, గంటల తరబడి ప్రార్థన చేయడం దేవుని వెతకడం, ఆయన స్వరం కొరకు కనిపెట్టడం చాలా కష్టమే. శరీరాన్ని అలా కూర్చోబెట్టడం, కానీ అలాంటి సమయంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నా విషయమే దేవుడు, నా కుమార్తె ఎన్ని గంటలను వెతుకుతూ నా సన్నిధిలో తన పని పాటలను, మనుషుల్ని అన్నిటిని పక్కకు పెట్టేసి ఎలా ఏకాగ్రతతో కూర్చుంటుందో చూడు అని ఆయన సంతోషించి నువ్వు మోకరించిన స్థలంలోనికి ఆయన దిగివస్తాడు. అట్టి విధంగా ఆయన వెతుకుదామా? కళ్ళు మూసుకొని ఈరోజు ఒక నిర్ణయంలో కోసం, ప్రభా ఒక గంట సేపు నేను వెతుకుతానయ్యా, ప్రతిరోజు నేను నీతో గడుపుతాను ప్రభా, తెల్లవారుజాము నేను వెతుకుతాను ప్రభా, రాత్రి పగలు నీతో గడుపుతానయ్యా, నాకు అట్టి కృప, అట్టి ఆత్మలో దాహము నాకు ఇవ్వండి అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, నిన్ను వెతికే వారిగా మమ్మల్ని మార్చండి, నీ సన్నిధిని వెతికే హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థనలో చల్లారిపోయి, ప్రార్థనలో పడిపోయినటువంటి వారిగా మేము ఉన్నట్లయితే క్షమించండి, మమ్మల్ని మరలా మీరు లేవనెత్తండి, మమ్మల్ని మరలా మీరు బలపరచండి.
ప్రార్థన ఆత్మతో, ప్రార్థన శక్తితో మమ్మల్ని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాను, అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నూతన జీవముతో నింపండి, నూతన శక్తితో, నూతన అభిషేకంతో నింపండి. యెహోవాను వెతికేవారిగా, నిత్యం ఆయన సన్నిధిని వెతికేవారిగా, ఆయన బలమును వెతికేవారిగా మమ్మల్ని మార్చమని, మా కుటుంబాన్ని ఆశీర్వదించమని, నీ కృపచేత నింపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.